ఒకటే కారణం, రోహిణికి ఏమి నెగిటివిటీ లేదు హౌస్ లో ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని డేస్ ఆమె పర్ఫార్మెన్స్ కనబడలేదేమో కానీ లాస్ట్ పీక్ డేస్ లో మటుకి శివంగా అయిపోయింది. ఆల్రెడీ కప్పు గెలిచినంత ఆనందాన్ని జనాలకు ఇచ్చేసింది కాబట్టి ఆవిడ ఎలిమినేషన్ ఏమీ బాధపడవసరం. ఆల్రెడీ ప్రజల మనసును దోచుకుంది. ఒకటే మైనస్, ఆవిడ ఎలిమినేట్ అవడానికి గల ఏకైక కారణం ఏంటంటే మోర్ దెన్ టైమ్స్ నామినేషన్ లోకి రాలేదు. అదొక్కటే మిస్టేక్. మోర్ దెన్ టైమ్స్ నామినేషన్ లోకి వచ్చినట్లయితే రోహిణికి బజ్ ఉండేది, హ్యాష్ ట్యాగ్ విలువ ఉండేది, ఈ రోజున ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. అదొక్కటే గానీ నెగిటివిటీ ఇంకేం లేదు. ఆవిడ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని విషయాలు ఏముంది, విష్ణుప్రియది ఎక్కువ తప్పు కనబడుతుంది మొన్న గొడవలో కూడా. కాబట్టి ఆవిడకి నెగిటివిటీ అనేది లేదు. నేను చెప్తున్నా, శివంగి ఈజ్ బ్యాక్. ఎక్కడికి వెళ్ళినా శివంగే నిరూపించుకుంది. మొన్న టాస్క్ లో కూడా ఇదే ఓటింగ్ పోల్ టాస్క్ లో కూడా ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలి కదా, ఆ టాస్క్ లో అవి కూడా చాలా బాగా ఆడింది. నాకైతే ఆవిడ ఎలిమినేషన్ అంటే ఒక రకంగా చూస్తే అన్ఫేరే. ఆవిడ ఉంచొచ్చు కదా టాప్ 5 లో చూడాలని నాకు కూడా కోరిక. ఆడింది కూడా మంచి చాలా బాగా ఆడింది. ఇప్పుడు బెటర్ దెన్ అండ్ విష్ణు అండ్ ప్రేరణ కొంచెం పక్కన పెడితే విష్ణు మీద బెటర్ దన్నే కదా రోహిణి. ఇప్పటి వరకు ఇచ్చిన టాస్క్లు అన్ని కూడా అసలు మగోళ్ళగా మడతెట్టేసింది. అది కదా కావాల్సింది. జనాలు ఎందుకు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు పర్టికులర్ గా ఎవరో ఒక కేటగిరీకి వచ్చిన తర్వాత ఎంత మంచి సినిమా తీసినా గానీ కొత్త హీరోవే పాత హీరో అన్నట్టు ఉంది కథ. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే పాయింట్ అర్థం చేసుకోవాలి. వీళ్ళకి బజ్ ఉంది, ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారు. మోర్ దెన్ టైం నామినేషన్ లోకి వెళ్ళారు, సేవ్ అవుతూ వచ్చారు. కానీ ఒకసారి వెళ్ళింది నామినేషన్ లోకి, పెద్ద బజ్ లేదు. అదొక్కటే రీజన్, ఇంకా అంతకుమించి లేదు. అదే కొత్త హీరోకి పాత హీరోకి ఉన్న కంపేర్ చేసిన అంతే. ఇప్పుడు ఒక రకంగా చూస్తే డబుల్ ఎలిమినేషన్ ఉంది. రేపు విష్ణుప్రియ మేడం వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఉంటది. అంటే విష్ణుప్రియ నువ్వు కరెక్ట్ గా ఎలా చెప్తావు, నేను కూడా అదే అందాం అనుకున్నా. కానీ 9.3% నబీల్ ఓట్ లో ఉంటే 9.2 లో ప్రేరణ ఉంది, 9.0% ఓటింగ్ తో విష్ణుప్రియ ఉంది. దీన్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కానీ తారుమారు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. టాప్ 5 కాదు, టాప్ 6 పెట్టే అవకాశం ఉంది. కాబట్టి టాప్ 6 పెడితే ఖచ్చితంగా అవినాష్ అని కూడా నిలబడలేడు అక్కడ. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఆపకుండా ఉండాలంటే ఒక 10% ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. దాంట్లో వీళ్ళ ముగ్గురులో అయితే నాకు తెలిసి విష్ణుప్రియ వస్తుంది ఓటింగ్ ప్రకారం. టాప్ 5 లోకి అవినాష్ వెళ్ళకపోయి ఉంటే ఇది ఎలిమినేట్ అయ్యేవాడా? ఖచ్చితంగా ఇది చెప్తున్నాను కదా. కొత్త హీరోకి పాత హీరోకి ఉన్న బజ్, వాళ్ళు ఆల్రెడీ మధ్యలో వచ్చిన వాళ్ళు మోర్ దెన్ టైం నామినేషన్ లోకి వెళ్ళలేదు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నబీల్ కాపాడాడు. అర్థమైందా? కాబట్టి కొంచెం మనోడికి కంటెంటర్ అయిన తర్వాత కూడా కొంచెం యాటిట్యూడ్ పెరిగింది. అనలైసిస్ గా మార్చుకుంటే మనోడు అవినాష్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాబట్టి ఒకవేళ కంటెంటర్ అయిపోయాడు కదా, కంటెంటర్ అవడం వల్ల కొంచెం చూస్తున్నారని నా అభిప్రాయం ఒక రకంగా చెప్పాలని. కానీ నామినేషన్స్ లో కంటెంటర్ రేస్ లో లేకుండా ఉంటే, టాప్ 5 లో లేకుండా ఉంటే ఖచ్చితంగా రోహిణి కన్నా ముందు అవినాష్ వెళ్ళేవాడు. రేస్ లో టాప్ 5 వచ్చాడు. సో దీన్ని అతను యూటిలైజ్ చేసుకుని టాప్ 2 కి టాప్ 3 కి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే గదే టాప్ 5 లో ఉంటాడు? ఓకే, మనోడు ఆట తీరు కూడా బాగానే ఉంటది. కామెడీ ఒకటే కాదు, మీరు ఆట కూడా చూడండి. కానీ నబీలు, గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళకంటే కొంచెం తక్కువే ఉంటాడు గేమ్ విషయంలో. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఆడతారు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, అందరికంటే బాగా ఆడతాడు. అతని గురించి సరిగ్గా చూపించట్లేదుగా, మనకు అసలు పాజిటివిటీ అనేది క్రియేట్ చేయట్లే. నబీల్ అంతకుముందు పృథ్వీతో పెట్టుకున్న ఇది దాని వల్ల అంటావు ఏమన్నా? అయి ఉండొచ్చు, వెళ్తా మనం 0 చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మనోడు. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో పృథ్వీతో ఎక్కువగా మనోడు సన్నిహితంగా ఉండడం వల్లే మనోడికి కొంచెం ఫాలోయింగ్ అనేది తగ్గిందేమో అని నా అభిప్రాయం. నిజంగా ఒక రకంగా చూస్తే మీరు అన్నట్టుగానే అదే జరిగిందేమో అనిపించింది. కానీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ లోపల మరి ఎడిటింగ్ ప్రాబ్లం లేకపోతే వీళ్ళ ప్రాబ్లమో తెలియదు. కానీ నబీల్ మట్టికి ఎప్పుడు కూడా అసలు నబీల్ ని మైండ్ లో లేకుండా చేస్తున్నారు. ప్రేరణని బాగా హైలైట్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ రేస్ లో కప్పు కూడా గెలిచేసిన ఆశ్చర్యపోవచ్చు. నిజంగా నిన్న ఓంకారన్ వచ్చి ఏం చెప్పాడు? ఓంకారన్ వచ్చి అందరు కూడా ఫ్లవర్ ఇస్తే అసలు ఆయన ఏ పర్పస్ మీద వచ్చాడు చెప్పండి ఫస్ట్ మీరు? జోడీ, స్మార్ట్ జోడీ ప్రమోషన్ పర్పస్ వచ్చాడు ఆయన. ఆ ప్రమోషన్ పర్పస్ 7 ఫ్లవర్లు ఇచ్చుకుని వచ్చాడు. 7 ఫ్లవర్లలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఆ ట్యాగ్ లైన్ లో ఎవరైతే ఆ జోడీ గురించి మాట్లాడారంటే నా ఉద్దేశ ప్రకారం ఆయన వచ్చిన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసింది ఒక నబీలే. ఏం చెప్పాడు? నువ్వు దొంగవా అన్నాడు. ఏం చేస్తావు నువ్వు దొంగ క్యారెక్టర్ లో ఉండంటే బిస్మార్ట్ జోడీకి వచ్చి ప్రజలందరూ మనసును దోచుకుంటా అన్నాడు. వాడు కావాల్సిందే దానికోసం వెళ్ళాడు లోపలికి ఓంకారన్. అసలు ఆ మాటే ఎవడో చెప్పలేదు లోపల. ప్రతి ఒక్కరు కూడా ఎవరి యాటిట్యూడ్ వాళ్ళు చూపించుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ ఒక జోడీని యాడ్ చేయలేదు కదా. ఆ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోండి, ఎవరో మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు, ఎవరు తెలివిగా ఆలోచిస్తున్నారు అనేది. నాకు తెలిసి నబీల్ నాకు చాలా హీరో అనిపించాడు నిన్న ఆ టాస్క్ లో. కానీ కట్ చేస్తే మన ఓంకారన్న ప్రేరణనే ఇస్మార్ట్ జోడీకి రావాలని ప్రపోజల్ పంపించేసాడు ఆల్రెడీ. మీరు హౌస్ నుంచి బయటకు రావడమే ఇస్మార్ట్ జోడీకి రావాలని ప్రపోజల్ పంపించేశారంటే విన్నర్ ఎవరో మీకు అర్థం అవుతుందా? అర్థమైందా? ఎస్, ఖచ్చితంగా
ప్రేరణను విన్నర్ చేద్దామని సత్త విధాలా ట్రై చేస్తున్నారు. లాస్ట్ మినిట్ లో ఏమన్నా మారే అవకాశం ఉంది. నిఖిల్ గాని గౌతమ్ గాని వెళ్ళే అవకాశం లాస్ట్ మినిట్ లో. మాక్సిమం బిగ్ బాస్ కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రేరణ మీదే ఉంది. ప్రేరణను విన్నర్ చేయాలని నిన్న ఓంకార్ అన్న మాటల్లోనే అర్థమైంది. మీరు హౌస్ నుంచి బయటకు రాగానే నా స్మార్ట్ జోడీలోకి రావాలి అన్నప్పుడే మీకు అర్థం కావాలి. ఎవరిని ఇన్వైట్ చేయకండి. అంతమంది కంటెస్టెంట్స్ లో ఒక ప్రేరణకే స్పెషలైజేషన్ ఇచ్చాడంటే లైట్ తీసుకున్నాడంటే ఆల్రెడీ విష్ణుప్రియ అందరూ లైట్ తీసుకుంటారు కానీ అది వేరే విషయం. ప్రేరణ అనే పర్టికులర్ గా కాల్చాడంటే అక్కడ ఈసారి లేడీ విన్నర్ చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ లాస్ట్ లో తారుమారే అవకాశం ఎందుకు ఉందంటే ఈవిడ ఆల్రెడీ ఫ్లిప్పింగ్ లో మహారాణి కాబట్టి ఈ మహారాణిని ఫ్లిప్పింగ్ లో తప్పించవచ్చు. ఆ ఫ్లిప్పింగ్ ఓట్స్ వల్ల ఏమన్నా విన్నింగ్ రేస్ నుంచి వద్దులే అండ్ డిసిషన్ చేంజ్ అవ్వచ్చు. ఒక 3-4 డేస్ లో 3-4 ఎపిసోడ్ లోనే ఫిక్స్ అవుతారు. మాక్సిమం కూడా ప్రేరణను విన్నర్ చేయాలి ఖచ్చితంగా మనకు కనబడింది. రాత్రి నాకు ఫిక్స్ అయ్యాను కూడా. గౌతమ్ కృష్ణ ఎందుకు పెట్టి మేపుతున్నారు లోపల అంటే లైక్ ఏం లేదు వీళ్ళిద్దరూ కూడా ఫైట్లు అవుతున్నాయి చూడు. వీళ్ళకి మైనస్లన్నీ కూడా మైనస్లన్నీ కూడా చూపిస్తారన్నమాట. ప్రేరణ ఈజ్ గుడ్. చాలా మంది నిఖిల్ అంటారు కదా. నిఖిల్ కున్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. నిఖిల్ దాటి ఉన్నదే గౌతమ్ కి. మీకు అసలు ఆ విషయం అర్థం కాదు. గౌతమ్ డే 1 నుంచి నిఖిల్ కాపాడుకుంటూ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నాడు యాటిట్యూడ్ పరంగా. మనోడు ఏంటంటే లాస్ట్ డేస్ లో అసలు రూపం బయటెట్టాడు. మాస్క్ తీసాడు. అదేదో ముందు నుంచి తీస్తే అయిపోయేది. ముందు నుంచి గ్రూప్ గేమ్ ఆడి వచ్చి ఇప్పుడు ఏదో మాస్క్ తీసి ఆడుతున్నాడు. కానీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారని చెప్పొచ్చు. నిఖిల్ ని బాగా ఇబ్బంది పెట్టారు. ఆడి గేమ్ ని బయటకు రానివ్వకుండా అండ్ అసలు మాట్లాడనివ్వకుండా వాడి మీద ప్రెజర్ పెట్టేశారు బాగా. కానీ ఎవరిని ఏమనలేక అలా సర్దుకుంటూ వచ్చి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు. ఆ ఓపెన్ అయింది కొంతమందికి ఏమో బ్యాడ్ గా అవుతుంది, కొంతమంది గుడ్ గా అవుతుంది. గుడ్ గా అయిన వాళ్ళేమో ఓట్ చేసి చక్కగా ఆదరిస్తున్నారు. బ్యాడ్ గా అయిన వాళ్ళేమో ఓట్ చేయట్లేదు. నేను ఒకటి చెప్తాను, నిన్న జరిగిన టాస్క్ లో కూడా గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా బ్యాడ్ వర్డ్స్ వాడారు. అక్కడ మూసుకుని కూర్చో అనేది తప్పు అయితే ఇక్కడ కూసోబే అనేది కూడా తప్పే. అక్కడ వాడుకున్నది అనేది తప్పు అయితే ఇక్కడ నువ్వు నన్ను కొట్టావు వాంటెడ్ గా అన్నది కూడా తప్పే. వాంటెడ్ గా ఎందుకు కొడతాడో రంగు పడుతుంది అనే టాస్క్ లో వాంటెడ్ గా కొట్టవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకు కొడతాడో నిజంగా రియాలిటీ అక్కడ గౌతమ్ మీద నాకు కనిపించింది. ఇద్దరు మోర్ దెన్ తప్పు చేశారు కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ డే ఇవాళ నాగార్జున గారు అందరినీ ఏకపారేస్తాడు. కానీ ఒక్కడినే పట్టుకున్నాడా ఖచ్చితంగా అది ప్లస్ అయిపోతుంది. ఇది మటుకి గుర్తుపెట్టుకుని న్యూట్రల్ గా డిసిషన్ ఇస్తే ఇవాళ ప్రశాంతంగా టాప్ 5కి వెళ్ళి ఆడుకుంటారు. ఇవాళ న్యూట్రల్ గా ఇవ్వకుండా ఎవరినైతే ఒక్కడినే టార్గెట్ చేసినట్టు జనాలు కనిపించిందా వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా హై లెవెల్లో పాస్ అయిపోతుంది ఓటింగ్ పోల్. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎపిసోడ్ ఉంటదని నా అన్ఫేర్ ఎలిమినేషన్ ఒకటే. రోహిణి ఎలిమినేషన్ నేను ఫస్ట్ చెప్పా ఒకటే. నెగిటివిటీ లేదు రోహిణికి. లేడీ శివంగిలాగా ఆడింది, నెంబర్ 1 గా ఆడింది. ఒకటే మైనస్ ఏంటంటే మోర్ దెన్ టైమ్స్ నామినేషన్ రాలేదు. అదొక్కటే మైనస్. మీరు ఆటలో చూడండి మగోడిని కూడా మడతెట్టి పక్కన లాగేస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఓటింగ్ ఒకటే లేదు అంతే రోహిణికి. నేను రోహిణి బయటకు వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి నేనే. టాప్ 5 ఎవరంటారు? టాప్ 5 ఆల్రెడీ తెలిసిపోయింది కదా. ఇంకేదో రోహిణి ఎలిమినేటెడ్ ఆల్రెడీ ఆయన అందరికీ తెలిసిందే. రేపు పొద్దున్న రేస్ లో నిఖిల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ ప్రకారం చూస్తే విష్ణుప్రియదే లిస్ట్ లో ఉంది. కాబట్టి విష్ణుప్రియని పంపించకూడదు అనుకుంటే నబీల్ని పంపించేస్తారు. నాకు తెలుసు కదా ఇక్కడ బయాస్డ్ గా జరుగుతాయి కొన్ని. విష్ణుప్రియని ఉంచుదాము నబీల్ని పంపించేద్దాం అనే కేటగిరీ. కానీ 9.3 ఓటింగ్ రేస్ లో నబీల్ అయితే ఉన్నాడో ఇప్పుడే చెప్తున్నా. ఓటింగ్ 9.0 రేటింగ్ లో విష్ణుప్రియ ఉంది, 9.2 లో ప్రేరణ ఉంది. కాబట్టి ఎవరు తక్కువ ఉందో మీరే అబ్జర్వ్ చేయండి. రేపొద్దున పంపించే వాళ్ళు బయాస్డ్ గా ఉన్నారా న్యాయంగా ఉన్నారా అనేది జనాలకు తెలుస్తుంది ఖచ్చితంగా. విష్ణుప్రియని పంపిస్తే మటుకి 100% బిగ్ బాస్ న్యాయంగా ఉన్నాడని నేను ఒప్పుకుంటా.